మాజీ మంత్రివర్యులు పట్నం నరేందర్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి, వారితో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని మీ అందరికీ అండగా ఉంటున్న పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈరోజు మీ అందరికీ కొడంగల్ మా గులాబీ దండుకు సంఘీభావంగా మీకు మేము అందరం ఉన్నామని చెప్పనీకి వచ్చిన మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు అన్న గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి, అక్క కొడంగల్లో ఈ సంఘటన జరిగిన మరుక్షణం నుంచి అక్కడి గిరిజన బిడ్డలతో ప్రతిరోజు మాట్లాడుతూ వారికి అండగా ఉన్న మనందరి ఆడబిడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరొక 8 సంవత్సరాల సర్వీసు ఉండగా కూడా ఐపీఎస్ అధికారిగా అత్యున్నత స్థాయికి రాష్ట్రంలో కేంద్రంలో అవసరమైతే అధికారికంగా పోయే అవకాశం ఉన్న 8 సంవత్సరాల సర్వీసును పక్కన పెట్టి నా తెలంగాణకు నేను సేవ చేస్తా, నా తెలంగాణకు న్యాయం చేసేది చేయగలిగేది కేసీఆర్ గారి నాయకత్వమే అని ఇవాళ ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మీ ముందు ప్రసంగించిన పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు కవి గాయకులు పాలమూరు ముద్దుబిడ్డ అన్న పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ కోరేటి వెంకన్న గారు, అన్నగారు అన్న దేశపతి శ్రీనివాస్ అన్న మాట్లాడినాక మనకు నిజానికి మాట్లాడుతుందికి ఏముండదు. అద్భుతంగా ఇప్పటిదాకా మిమ్మల్ని ఉర్రు తొలగించే విధంగా ప్రసంగించిన ఎమ్మెల్సీ పెద్దలు అన్నగారు దేశపతి శ్రీనివాస్ గారు, తమ్ముడు మొట్టమొదటిసారి మనం ఈ సంవత్సర కాలంలో మరి పాలమూరులోనే పాలమూరు పౌరుషం రుచి చూపెట్టి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన మా తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పట్నం కుటుంబ వారసుడు మా తమ్ముడు మీ అందరికి అండగా ఉన్న పట్నం అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మరొక తమ్ముడు మా ఎమ్మెల్యే హుజూరాబాద్ కౌశిక్ రెడ్డి గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా మా తమ్ముడు బాల్కా సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, చాంద్ పాషాబాయి గారు, అదేవిధంగా సలీం గారు, గజ్జల నాగేష్ గారు, తమ్ముడు మైపాల్ గారు, అదేవిధంగా వేదిక పైన మా కొడంగల్ నాయకత్వం మొత్తానికి నేను ఎవరో పేర్లు చెప్పలేదు, మనసులనే తిట్టుకోరి బయట తిట్టుకోరి కోరుతూ మరి వేదిక ముందున్న ఉదయం 3 గంటల నుంచి అరెస్టు చేస్తానని పోలీసు వాళ్ళని ఇళ్లకు పంపించిన నీ సంగతి ఏందో మా సంగతి ఏందో చూపెడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన మా కొడంగల్ అన్నదమ్ములకు ఆడబిడ్డలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ చైతన్యానికి వందనాలు. సరిగ్గా 35 రోజులైంది నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, వారితో పాటు దాదాపు 30 మంది రైతులను అరెస్ట్ చేసి 35 రోజులైంది. ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, నరేందర్ రెడ్డి గారి కుటుంబాన్ని కలవడానికి మొట్టమొదటి రోజు పోయినప్పుడు వారి తల్లిగారు నరేందర్ రెడ్డి గారి అమ్మగారు 92-93 ఏళ్ళ వయసు ఉంటుంది ఆ పెద్దమ్మకు, నేను సబితక్క పోతే మావోడు చాలా మెత్తటోని కొంటవేరు బిడ్డ అన్నది. కానీ ఆ మెత్తటోడు రేపటి రోజున ఉక్కు మనిషి అయి రేవంత్ రెడ్డిని తుక్కు చేస్తాడు, ఖచ్చితంగా తుక్కు చేస్తాడు. మీ అందరి ఆశీర్వాదంతో కొడంగల్లో తుక్కు చేస్తాడు రేవంత్ రెడ్డిని. ఈ మాట మాత్రం పక్కా యాది పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా నరేందర్ గుండె ధైర్యానికి, ఆ రైతుల గుండె ధైర్యానికి మనందరం కూడా సెల్యూట్ చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే ఉద్యమంలో ధీశాలిగా పోరాడినామో వాళ్ళ నిజంగా మీ కొడంగల్ చైతన్యం చూస్తూ ఉంటే మొత్తం మా అందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది, మా అందరికి కూడా గుండె ధైర్యం వచ్చింది. ఎందుకంటే సంవత్సరం కిందట అనుకోకుండా ఎన్నికలు ఓడిపోయినాం. ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు ఒక నక్క కథ చెప్పిండు. ఆ నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ రేవంత్ రెడ్డి అనే ఒక నక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు ఉరుకుండ్రి, మీరు రుణం తెచ్చుకొని 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడతా. ఏది పోయిన డిసెంబర్ 9,
23 అది పోయింది. సంవత్సరం దాటింది, ఈ డిసెంబర్ 9 కూడా పోయింది. అయిందా రుణమాఫీ? 2-3 సార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఆడ ఈడ మాట్లాడిండ్రు. ఏమని? రుణమాఫీ చేసినామని. అంటే నేను ఒక్కటే అన్నా, దమ్ముందా? పోదామా? నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా? నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా? ఏడికి పోదామో రా. ఒక్క ఊర్లోనన్నా 100% రైతులు కనుక వచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళటే వెళ్ళిపోతాం, మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండా అని చెప్పిన. కానీ ఆయనకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, చూసేటోళ్ళు టీవీలలో చూసేటోళ్ళకు కూడా తెలుసు, రుణమాఫీ కాలే. ఎంత మోసం అంటే 49,500 కోట్లు మొత్తం కావాలి రుణమాఫీకి. నా లెక్క కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి వారం 10 రోజుల్లోనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టిండు, బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. ఎంత కావాలి పైసలు రుణం మాఫీ చేసేందుకంటే? 2 లక్షల రుణం. వాళ్ళు చెప్పిండ్రు 49,500 కోట్లు సార్ అని చెప్పారు. ఏమైందో ఏమో తెలియదు. 10-15 రోజులకు రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుకుంటూ చెప్తున్నాడు, ఒక్క